హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో ఆదివారం కానించి శనివారం వరకు అరబ్ కంట్రీస్లో ఏమని అంటారో ఈ వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, వారాల పేర్లు చూద్దామండి ఈ వీడియోలో. హాయ్ అండి, ఆదివారము అంటే అహద్. ఆదివారాన్ని అహద్ అని అంటారండి అరబ్ కంట్రీస్లో. అలాగే అరబ్ కంట్రీస్లో ఆదివారం రోజు సెలవు ఉండదండి, అన్నీ ఓపెన్గానే ఉంటాయి. స్కూల్తో సహా ఓపెన్గా ఉంటాయండి. ఆదివారం రోజు సెలవు ఉండదు. అలాగే సోమవారము అంటే అరబ్ కంట్రీస్లో ఇత్నేన్ అంటారండి. సోమవారాన్ని ఇత్నేన్ అని అంటారు. అలాగే మంగళవారము అంటే తలాతా అంటారండి. మంగళవారాన్ని తలాతా అని అంటారు. అలాగే బుధవారము అంటే అర్బా అంటారండి. అర్బియా అని కూడా అంటారు. బుధవారాన్ని అర్బా అని అంటారు. అలాగే గురువారము అంటే కమీస్. గురువారాన్ని కమీస్ అని అంటారండి. అలాగే శుక్రవారము అంటే జుమ్మా అని అంటారు. అంతే కదండి, ఇండియాలో ఆదివారం వస్తే సెలవిస్తారు కదండి, అదేవిధంగా అరబ్ కంట్రీస్లో జుమ్మా వస్తే సెలవిస్తారండి ఇక్కడ. అలాగే శనివారము అంటే ఇక్కడ సెప్త్ అంటారండి. సెప్త్. మన ఇండియాలో అయితే శనివారం రోజు సెకండ్ సాటర్డే సెలవిస్తారు కదండి, ఇక్కడైతే అలా కదండి. ప్రతి శనివారం ప్రతి శుక్రవారము ఇక్కడ సెలవండి. అరబ్ కంట్రీస్లో శుక్రవారం వచ్చినా శనివారం వచ్చినా సెలవు ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.